సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. ఇటీవల వరకు దర్శి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ప్రకటనపై నెలకొన్న సందిగ్ధతకు గురువారం తెరపడింది. 2024 ఎన్నికలకు సంబంధించి వైకాపా విడతల వారీగా ఇన్ఛార్జీలను నియమిస్తున్న విషయం విదితమే. దీంతో దర్శి నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా ఎవరిని నియమిస్తారు, ఎప్పుడు ప్రకటిస్తారనే చర్చలు ఇటీవల ఊపందుకున్నాయి. తాజాగా ఈ చర్చలన్నిటికీ ముగింపు పలుకుతూ దర్శి నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని వైకాపా అధిష్టానం ప్రకటించింది. ఈ తరుణంలో ఆయన రాజకీయ నేపథ్యంపై సైరా టీవీ ప్రత్యేక కథనం ప్రసారం చేస్తుంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన బూచేపల్లి సుబ్బారెడ్డి 2004 ఎన్నికలలో దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డికి టికెట్ కేటాయించింది. దీంతో బూచేపల్లి సుబ్బారెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికల సంఘం ఆయనకు విమానం గుర్తు కేటాయించింది. ఈ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కదిరి బాబురావుపై 2410 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బూచేపల్లి సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే చీమకుర్తి మండల ఎంపీపీగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికలలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. ఈ ఎన్నికలలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన్నం వెంకటరమణపై 13,390 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే చీమకుర్తి ఎంపీపీగా బూచేపల్లి వెంకాయమ్మ పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు వైఎస్ఆర్సీపీలో చేరారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికలలో వైకాపా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిద్ధారాఘవరావుపై 1374 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి దర్శి వైకాపా ఇన్ఛార్జిగా పార్టీ బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో కుటుంబ పరిస్థితులు, తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పోటీ చేయలేదు. అధిష్టానం సూచనల మేరకు వైకాపా అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ గెలుపునకు కృషి చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బూచేపల్లికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని హామీ సైతం ఇచ్చారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ ఎన్నికల్లో మద్దిశెట్టి వేణుగోపాల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కదిరి బాబురావుపై 39,057 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన విషయం విదితమే. అనంతరం ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి మధ్య విభేదాలు నెలకొన్నాయి. అవి తీవ్ర రూపం దాల్చి దాదాపు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వర్గాలుగా వైకాపా శ్రేణులు విడిపోయారు. ఇదే సమయంలో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాతృమూర్తి బూచేపల్లి వెంకాయమ్మను నియమించింది. ఈమె దర్శి మండల జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజకీయంగానే కాకుండా అధికారికంగా సైతం బూచేపల్లి కుటుంబం చురుకుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రాజకీయంగా దర్శి నియోజకవర్గంలోనే కాకుండా సంతనూతర్లపాడు నియోజకవర్గంలో సైతం బూచేపల్లి కుటుంబ ప్రాబల్యం అధికంగా ఉంది. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి టీజేఆర్ సుధాకర్ గెలుపునకు బూచేపల్లి కుటుంబం కృషి చేసింది. సుమారు 2 ఏళ్ల నుంచే దర్శి నియోజకవర్గంలోని బూచేపల్లి కేడర్ 2024 ఎన్నికల్లో టికెట్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికే కేటాయిస్తారనే ప్రచారానికి తెరలేపింది. అధిష్టానం సైతం ఆ మాటలే నిజం చేస్తూ గురువారం విడుదల చేసిన 3వ జాబితాలో దర్శి నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నియమిస్తూ అధికారికంగా ప్రకటించింది. టికెట్ విషయంపై ఎప్పటి నుంచో ధీమాగా ఉన్న శివప్రసాద్ రెడ్డి ఏటా చీమకుర్తిలో నిర్వహించే అయ్యప్ప అఖండ పూజను ఈ దఫా దర్శిలోని
తన స్వగృహంలో ఏర్పాటు చేశారు. నూతన సంవత్సర వేడుకలను సైతం అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా కార్యకర్తల సమక్షంలో ఈసారి దర్శి టికెట్ తనకే అని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. అలాగే సంక్రాంతి సంబరాల సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్లబల ప్రదర్శన పోటీలను ఏర్పాటు చేశారు. 2004 నుంచి 2024 వరకు సుమారు 20 ఏళ్ల పాటు దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబం రాజకీయం చేస్తుంది. రానున్న ఎన్నికల్లో మరోసారి దర్శి నియోజకవర్గ ప్రజలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఆదరిస్తారా లేదా అన్న సంగతి మరికొన్ని రోజుల్లోనే తెలియనుంది.